డాక్టర్ వినోద్ చంద్రశేఖర్ తెచ్చిన రిపోర్ట్ ను చూసి ఆశ్చర్యపోయిన తర్వాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. ఇక కథ మొదలు పెడదాం. రిటైర్ మేజర్ చంద్రశేఖర్ తెచ్చిన రిపోర్ట్లను చదవడం మొదలు పెడతాడు డాక్టర్ వినోద్. అందులో అత్యంత ప్రమాదకరమైన న్యూరోటాక్సిక్ డ్రగ్ హారిక బ్లడ్ లో కలిసినట్లు రిపోర్ట్ లో ఉంటుంది. ఈ డ్రగ్ చాలా అరుదైన చెట్ల నుంచి వచ్చే గాలిలో అది ఉంటుందని డాక్టర్ వినోద్ కు అర్థమవుతుంది. అప్పుడు ఈ విషయాన్ని విక్రాంత్ కు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ సెక్యూరిటీ గార్డ్స్ ఎక్కువ బరువు ఎత్తుకొని కొండపైకి వెళ్ళినప్పుడు వారు శ్వాస ఎక్కువ తీసుకోవడం వలన అక్కడ చుట్టుపక్కల ఉన్న ఆ అరుదైన చెట్ల నుంచి వచ్చే గాలి ఊపిరితిత్తుల ద్వారా రక్తంలో కలిసి వారు అక్కడికక్కడే చనిపోయారు. హారిక ఎలాంటి బరువు మోయకపోవడంతో శ్వాస తక్కువ తీసుకోవడం వలన ఆ చెట్టు నుంచి వచ్చిన వాయువు ఆమె ఊపిరితిత్తుల వరకే వెళ్లడం వలన ఆమె బతికిందని అందరికీ చెప్తాడు డాక్టర్ వినోద్. అది విన్న విక్రాంత్ ఆ కొండ దగ్గరికి రాత్రిపూట వెళ్లడం చాలా ప్రమాదకరం. ఒకవేళ పగులు వెళ్దామంటే ఈ గిరిజనులతో ఇబ్బంది. కాబట్టి ఈ గిరిజనులకు సంబంధించిన ఆ ఊరి పెద్దను ఒప్పిస్తే తప్ప ఆ కొండపైకి మనం వెళ్లలేం. కాబట్టి నేను వెళ్లి అతన్ని ఒప్పిస్తాను అంటూ విక్రాంత్ అక్కడి నుంచి బయలుదేరి నడుచుకుంటూ ఆ ఊరి పెద్ద దగ్గరికి వెళ్తాడు. పెద్దాయన, నీకు ఒక విషయం చెప్పాలని ఇంతవరకు జరిగిందంతా అతనికి చెప్పి తన దగ్గరున్న ఆ కడ్డీ లాంటి వస్తువును అతనికి చూపిస్తాడు. అది చూసిన ఆ పెద్ద మనిషి, ఈ వస్తువు నీకు ఎక్కడ లభించింది అని అడిగి అతన్ని తీసుకొని తన గుడిసెల్లోకి వెళ్తాడు. ఆ గుడిసెలో ఉన్న తన పెట్టెని తెరిచి అందులో ఉన్న తాళపత్రాన్ని తీసి విక్రాంత్ దగ్గర ఉన్న ఆ కడ్డీ లాంటి వస్తువు తీసుకొని తాళపత్రంలో ఉన్న వస్తువు ఆకారంతో పోల్చక రెండు ఒకటేనని తెలుస్తాయి. దానిపైన ఉండే అక్షరాలు కూడా తాళపత్రంలో ఉన్న అక్షరాలతో మ్యాచ్ అవ్వడంతో దాన్ని చూసి మా పూర్వీకులు చెప్పిన ఒక విషయం నీతో చెప్పాలి అంటూ చెప్పడం ప్రారంభిస్తాడు ఆ ఊరు పెద్ద మనిషి. హంపి రాజ్యాన్ని పరిపాలించే విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాజా ప్రతాప్ వర్మ అనే రాజు ప్రతి సంవత్సరం ఈ అడవిలో ఉండే ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉండేవాడు. ఆయన వచ్చినప్పుడు మా పూర్వీకులు వారికి కావాల్సిన అన్ని వసతులను కల్పించేవారు. అలా ఒక రోజు ఆ రాజు మరియు మంత్రి అలాగే సైనాధిపతి కొంతమంది సైనికులతో మారువేషంలో మా గూడానికి వచ్చారు. అప్పుడు మా గూడానికి పెద్ద అయిన మా పూర్వీకులు, ఎందుకు రాజా మీరు ఇలా మారువేషంలో వచ్చారు అని అడగ్గా, మేము శత్రు రాజ్యాలకు అనుమానం రాకుండా ఒక వస్తువుని తెచ్చాము. ఆ వస్తువును మీరు జాగ్రత్త పరిచి మేము ఇచ్చే తాళపత్రంలో ఉన్న కడ్డీ లాంటి వస్తువు ఎవరైనా మీ దగ్గరకు తెస్తే అప్పుడు మాత్రమే మేము ఇచ్చిన ఈ పెట్టెను ఇవ్వండి అని చెప్పి ఇలా మాకు సహాయం చేయండి అని మా పూర్వీకులను అడగడంతో రాజు మీద ఉన్న అభిమానంతో వారు సరే అని చెప్పారు. ఆ పెట్టెనిచ్చి రాజు వెళ్లిపోయారు. అప్పుడు మా పూర్వీకులు ఆ పెట్టెను మనం జాగ్రత్తగా సంరక్షిస్తామని నమ్మకంతో రాజు మనకు బాధ్యత అప్పచెప్పాడు. కాబట్టి దీన్ని కొండపైన ఉండే అమ్మవారు గుహలో దీన్ని భద్రపరుద్దామని అనుకుంటారు. దీన్ని ఎవరు దొంగలించకుండా ఉండటానికి కొన్ని రకాల అరుదైన మొక్కలను ఆ కొండ చుట్టూ అలాగే కొండపైన పలు చోట్ల నాటుతారు. ఇవి ఉదయం మాత్రం మంచి గాలిని ఇస్తాయి. రాత్రి అవ్వగానే అవే చెట్ల నుంచి విషవాయువుని వదిలి ఆ కొండపైకి వెళ్లే వారిని అవి చంపేస్తాయి. అలాగే మా పూర్వీకులకు ఉండే ప్రాచీన శబరతంత్రాల ద్వారా ఆ కొండను సంరక్షిస్తూ ఉన్నారు. నువ్వు ఆ వస్తువు నాకు చూపించావు కాబట్టి మా పూర్వీకులకు ఇచ్చిన ఆ పెట్టెను నీకు ఇస్తాను. రేపు పున్నమి కాబట్టి మనం కొండపైకి వెళ్దాం అంటాడు ఆ ఊరి పెద్ద మనిషి. సరేనని చెప్పి విక్రాంత్ బయలుదేరి తన టీం దగ్గరకు వచ్చాడు. అక్కడ ఉన్న మిగిలిన టీం వారికి ఆ పెద్ద మనిషి చెప్పిన విషయం అంతా వారికి వివరించి చెప్తాడు. అలా ఉదయం కావడంతో విక్రాంత్ మరియు అతని టీం అలాగే ఊరి పెద్ద మనిషి అతనితో పాటు కొంతమంది చెంచులు అందరూ కలిసి నడుచుకుంటూ ఆ కొండ దగ్గరికి వెళ్లి నెమ్మదిగా కొండకి ఒక చోటుకు చేరుకుంటారు. అక్కడికి వెళ్ళగానే ఆ ఊరి పెద్ద మనిషి తన దగ్గరున్న ఒక రాయిని చిన్న నీటి గుండంలో వేయగానే ఒక దారి ఏర్పడుతుంది. అందులో కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక పెద్ద రాయి దారికి అడ్డంగా కనిపిస్తుంది. ఆ రాయిని సమీపించి ఆ ఊరి పెద్ద మనిషి దగ్గరున్న ఒక ఉంగరాన్ని రాయిపైన ఉండే పామాకారపు గుర్తుపై పెట్టి నొక్కగానే ఒక్కసారిగా ఒక ద్వారం ఏర్పడుతుంది. అందులోకి నెమ్మదిగా ప్రవేశించి అక్కడ ఉన్న అన్ని రకాల దేవిటులను వెలిగించుకుంటూ ముందుకు వెళ్ళగానే అద్భుతమైన ఒక చిన్న విగ్రహ రూపంలో అమ్మవారు కనిపిస్తుంది. ఆ విగ్రహం మొత్తం మేలిమి బంగారంతో తయారు చేసి ఉన్నట్లున్నారు. అప్పుడు ఆ పెద్ద మనిషి విక్రాంత్ మరియు తన టీం ని అక్కడే ఉండమని చెప్పి ఆ విగ్రహం వెనకల ఉన్న ఒక రాయి వెనక్కి వెళ్లి ఒక చిన్న పెట్టెను తీసుకొని వచ్చి ఇదే ఆ పెట్టెని విక్రాంత్ కి ఇస్తాడు. విక్రాంత్ పెట్టెని తీసుకొని కింద పెట్టి దానికి ఏమైనా కీ హోల్ ఉందేమోనని చెప్పి వెతకడం ప్రారంభిస్తాడు. అప్పుడు ఒక చిన్న కీ హోల్ కనిపిస్తుంది. అది కూడా తనకు ద్రాక్షారామంలో దొరికిన కడ్డీ లాంటి వస్తువు సరిగ్గా సరిపోయే హోల్ అని విక్రాంత్ కి అర్థమవుతుంది. అప్పుడు వెంటనే తన దగ్గరున్న ఆ కడ్డీ లాంటి వస్తువును అందులో పెట్టి తిప్పగానే ఒక్కసారిగా తెరుచుకుంటుంది. అందులో
అందులో ఒక అద్భుతమైన రాయి మరియు ఒక శాసనం కనిపిస్తుంది. అది ప్రాచీన సంస్కృతంలో రాయబడి ఉంది. దాన్ని చదవడం మొదలు పెడతాడు విక్రాంత్. ఆ శాసనాన్ని తెరవగానే అందులో ఎత్తైన పర్వత గుర్తులు, ఆ పర్వతాలకు ఆనుకొని ఒక సరస్సు కనిపిస్తుంది. ఆ గుర్తులలో ఎలాంటి నివాసాలు మరియు ఎలాంటి చెట్లు అందులో లేవు. ఆ గుర్తుల కింద ప్రాచీన సంస్కృతంలో ఇందులో చూపించిన గుర్తుల ఆధారంగా ఆ ప్రదేశాన్ని కనిపెట్టగలిగితే మీరు వెతుకుతున్న అస్త్రంకి ఈ రాయి దారి చూపిస్తుందని అందులో రాసి ఉంది. అలాగే ఆ ప్రదేశాన్ని చేరుకోవడానికి ఒక పొడుపు కథ లాంటి 2 వాక్యాలు రాసి ఉన్నాయి. దాన్ని చదవడం మొదలు పెడతాడు విక్రాంత్. గాలి కంటే వేగమైనది, అలాగే వేగం వల్ల అభివృద్ధి చెందేది, జీవనానికి అత్యంత ముఖ్యమైనది ఏదో అది ఆ ప్రదేశంలో ఉంటుంది. ఆ ప్రదేశంలో ఎక్కువసేపు ఉంటే విగ్రహాలుగా మారిపోతారు అని రాసి ఉంది. అదేదో అర్థం కాకపోవడంతో ఆ పెట్టెను, అందులోని రాయిని, అలాగే శాసనాలను తీసుకొని ఆ కొండను దిగి తన టెంట్ దగ్గరికి వచ్చేస్తాడు విక్రాంత్ మరియు అతని టీం. ఆ చెంచు తెగ గిరిజనులు అక్కడ వివిధ రకాల పూజలు చేసి దీపాన్ని వెలిగించి కొండ దిగి వారు కూడా నెమ్మదిగా వారి గుడిసెల దగ్గరకు వచ్చేస్తారు. అప్పుడు విక్రాంత్ ఆ ఊరి పెద్ద దగ్గరకు వెళ్లి, మేము వచ్చిన పని ఇక్కడ అయిపోయిందని, మేము ఇక్కడ నుంచి వెంటనే వెళ్లిపోవాలని చెప్పి వారి దగ్గర అనుమతి తీసుకుని అక్కడ నుంచి బయలుదేరి విక్రాంత్ మరియు అతని టీం విశాఖపట్నంలోని ఒక హోటల్ కి చేరుకుంటారు. హోటల్ రూమ్ లో ఉన్న టేబుల్ పై ఆ పెట్టె మరియు రాయి, అలాగే ఆ శాసనాన్ని ఉంచి ఆ ప్రదేశం ఎక్కడ ఉంది అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ పెట్టెలోని శాసనాల ద్వారా, ఆ శాసనాల్లో ఉండే గుర్తులు మరియు అందులో ఉండే పొడుపు కథల లాంటి వాక్యాల ద్వారా ఆ ప్రదేశాన్ని కనిపెట్టారా లేదా, కనిపెట్టిన తర్వాత ఏం జరిగిందో తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఈ పొడుపు కథకి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. బై ఫ్రెండ్స్.